ఇద్దరు ఫంక్షన్ హాల్ కు వెళ్లారు. చాలా పెద్ద హాల్ అది. డయాస్ అందంగా అలంకరించబడి ఉంది. పోడియం ని సిద్ధం చేసి ఉంచారు. వెనుక అందమైన ఫ్లెక్సీలు పెట్టి ఉన్నారు. అందులో వెంకటరాజు ఫోటో, వింధ్య ఇండస్ట్రీస్ కి అవార్డు అని రాసి ఉంచారు. హాల్ నిండా చక్కగా అమర్చిన రౌండ్ టేబుల్స్ వేసున్నాయి. అందరూ సరదాగా కూర్చునేందుకు, మాట్లాడుకునేందుకు. ఆ టేబుల్స్ పై తాగేందుకు, తినేందుకు సిద్ధం చేస్తున్నారు. అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు. వింధ్య, వినయ్ డయాస్ కు దగ్గరగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. అవార్డు అందుకోవడం ఈజీగా ఉంటుందని. లైవ్ టెలికాస్ట్ రెడీ చేస్తున్నారు. వినయ్ తన ల్యాప్టాప్ ను ఓపెన్ చేసి టేబుల్ పైన పెట్టి లైవ్ టెలికాస్ట్ చెక్ చేస్తున్నాడు. ఇంతలో వినయ్ కి ఫోన్ వచ్చింది. రాజుగారి పిఏ వద్ద నుంచి. సార్, ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో టీవీలో లైవ్ టెలికాస్ట్ సెట్ చేశాను. ఓకే అయింది అన్నాడు ఆనందంగా. స్పీకర్ ఆన్ చేసి రాజుగారు ముందు పెట్టాడు పిఏ. ఆయన కూడా ఆనందంగా థ్యాంక్స్ చెప్పాడు వినయ్ కి. వినయ్ ఫోన్ వింధ్యకి ఇచ్చాడు. డాడీ మాట్లాడడం విని ఆనందంగా హాయ్ డాడ్ అంది వింధ్య. ఆయన మాట్లాడుతూ లైవ్ టెలికాస్ట్ సెట్ చేయడం, అందుకు వినయ్ హెల్ప్ చేయడం అన్ని చెప్పాడు. నేను మమ్మీ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాము. మన స్టాఫ్ కూడా కొంతమంది ఇక్కడున్నారు. మిగతా వాళ్ళు ఫ్యాక్టరీలో బిగ్ స్క్రీన్ పెట్టి అక్కడ చూస్తున్నారు అని చెప్పాడు. వినయ్ మన టెక్నికల్ స్టాఫ్ ని పొద్దున్నుంచి ట్రైన్ చేసి ఇవన్నీ చేయించాడు అన్నాడు. బెస్ట్ విషెస్ వింధ్య, ఎంజాయ్ ది పార్టీ అమ్ములు అని బాయ్ చెప్పాడు. థ్యాంక్స్ వినయ్ అంది అతని మొహం వైపు చూస్తూ. కోపం ఛాయలు మచ్చుకు కనపడలేదు. వినయ్ కి పని దొరికితే పండగే. అందులో పరకాయ ప్రవేశం చేసి లీనమైపోతాడు. అమ్మయ్య అనుకుంది అతన్నే చూస్తూ. వినయ్ దగ్గరికి వ్యాఖ్యాతగా వ్యవహరించే లేడీ వచ్చి మాట్లాడుతోంది. వినయ్ ఆమెకు అన్ని వివరంగా చెప్తున్నాడు. థ్యాంక్స్ సార్ అని ఆవిడ డయాస్ వైపు వెళ్ళింది. 6 గంటలకల్లా మంత్రి గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు అందరూ వచ్చేశారు. డయాస్ పై తమకు కేటాయించిన కుర్చీలలో కూర్చున్నారు. ఫంక్షన్ కు పిలిచిన వాళ్ళందరూ వచ్చినట్లున్నారు. హాలు బాగానే నిండింది. వింధ్యకు సన్నగా వణుకు మొదలైంది. వినయ్ తో చెప్పింది, డయాస్ పైకి నువ్వు కూడా రా నాతో అంటూ. ప్లీజ్ రా అంది రిక్వెస్ట్ చేస్తూ అతని చెయ్యి పట్టుకుని. నీకేం భయం లేదు వింధ్య, నేను అన్ని చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. ఫంక్షన్ స్టార్ట్ అయింది. అందరూ ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వింధ్య ఇండస్ట్రీస్ వెంకటరాజు గారి గురించి గొప్పగా చెప్పారు. ఆయన గురించి ఆడియో వీడియో ప్రెజెంటేషన్ మన వాళ్ళు ప్లే చేస్తారు అని వ్యాఖ్యాత వైపు చూశాడు. డయాస్ పై లైట్స్ ఆఫ్ చేసి వెంకటరాజు గారి గురించి, ఆయన చిన్ననాటి ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, మాధవి వింధ్యలతో ఆయన ఫొటోస్, ఆయన ఇండస్ట్రీస్ గురించి, అకుంఠిత దీక్ష, కష్టపడడం, బిజినెస్ ని అభివృద్ధి చేయడం, ఇలా పలు అంశాల గురించి 15 నిమిషాలు చక్కటి వీడియో చేశారు. ఆ వీడియో మొత్తం వినయ్ ఓపికగా తయారు చేశాడు. ఆ వీడియోకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ గా వినయ్ ఫారిన్ యాసతో ఇంగ్లీష్ లో అద్భుతంగా చెప్పాడు. వీడియో అయిపోగానే కరతాళ ధ్వనులు హాలులో మారుమ్రోగాయి. అందరూ మెచ్చుకున్నారు. ఇలా ఏవి తయారు చేసి వేయడం కొత్తగా అనిపించింది అందరికీ. చైర్మన్ కు కూడా అది ఎంతో నచ్చింది. అది తయారు చేసి పంపిన వినయ్ ని చాలా అభినందించాడు. ఇలాంటివి మున్ముందు ప్లే చేస్తే అవార్డు గ్రహీతల గొప్పతనం కళ్ళకు కట్టినట్లు ఉంటుందని ప్రశంసించాడు. వింధ్యను అవార్డు తీసుకునేందుకు స్టేజీ పైకి ఆహ్వానించారు. వింధ్య కళ్ళల్లో భీతి చూసి వినయ్ ఆమె దగ్గరికి వెళ్లి, పద నేను నీతో వస్తాను అన్నాడు. నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పాడు. ఆమె చేతిలో ఒక పేపర్ ఉంచాడు. అది చూసింది. చిన్న రైట్ ఆఫ్ అది అక్కడ మాట్లాడేందుకు. వింధ్యతో పాటు వెనకాలే వినయ్ కూడా డయాస్ పైకి వెళ్ళాడు. వింధ్య వెనక్కు తిరిగి అతన్ని తనతో పాటు అవార్డు తీసుకునేందుకు రమ్మన్నట్లు పిలిపించింది. పర్వాలేదు వెళ్ళు, నేను నీ వెనకాలే ఉంటానుగా అని కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. అతనిచ్చిన ధైర్యంతో వింధ్య మంత్రి గారి ద్వారా అవార్డు అందుకుంది. వినయ్ ఆమె వెనుకనే ఉన్నాడు. అందరూ వింధ్యను ప్రశంసించారు. వింధ్యను మాట్లాడమని చైర్మన్ రిక్వెస్ట్ చేశాడు. వినయ్ ఇచ్చిన తన చేతిలో స్లిప్ చూసుకుంది. ఆ స్లిప్ చూసి చదవడం వింధ్యకి ఇబ్బంది అవుతుందేమోనని గ్రహించి వినయ్ చకచక తన ల్యాప్టాప్ తెచ్చి పోడియం మీద పెట్టాడు. ఓపెన్ చేసి వింధ్య పోడియం దగ్గరికి వచ్చింది మాట్లాడేందుకు. ఆమె చేతిలోని స్లిప్ తీసుకుని ల్యాప్టాప్ లో చూసి చెప్పమని సైగ చేశాడు వినయ్. తన ముందు తెరిచి ఉన్న ల్యాప్టాప్ లో ఉన్న మ్యాటర్ ని తన ఇంగ్లీష్ శైలిలో చక్కగా చెప్పింది. ఆమె మాటలు అందరూ ఆసక్తిగా విన్నారు. వింధ్య మాట్లాడేంత వరకు వినయ్ ఆమె వెనుకనే నిల్చొని ఉన్నాడు. అతను వెనుకే ఉండటం వింధ్యకి కొండంత ధైర్యం కలిగించింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పి కిందకు వచ్చింది వింధ్య. ఆమె వెనుకనే వినయ్ డయాస్ దిగాడు. థ్యాంక్స్ వినయ్ అంది వింధ్య చాలా సంతోషంగా అతని చేతులు పట్టి ఊపేస్తూ.
అతను లేకుంటే తనకు అంత ధైర్యం ఉండేది కాదు. రాజుగారు లైవ్ టెలికాస్ట్ లో ఇవన్నీ చూస్తూ ఎంతో ఉప్పొంగిపోయాడు. అతని కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. వినయ్ ని రాజుగారు నిశితంగా గమనిస్తున్నారు. ఇతను మహామేధావి, స్ఫురద్రూపి అనుకున్నాడు. ఈ రోజు నా పరువు ప్రతిష్టలు ఇనుమడింపజేశాడు అని చాలా సంతోషించాడు. 9 కల్లా మీటింగ్ ముగిసింది. అందరికి డిన్నర్ సర్వ్ చేశారు. అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 10 అయింది. వినయ్ అక్కడికొచ్చిన వారితో కలిసిపోయి చక్కగా మాట్లాడేస్తున్నాడు. అందరూ అతని పొగడ్తలతో ముంచెత్తారు. పెద్ద వ్యాపారస్తులు తమ కంపెనీలో చేరమని ఆఫర్స్ ఇచ్చారు కూడా. అబ్బో, వీడు గట్టివాడే అని మనసులో పొంగిపోయింది వింధ్య. అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇద్దరు రూమ్ కొచ్చారు. వెంకటరాజు గారు ఫోన్ చేసి వినయ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాడు. చాలాసేపు వినయ్ తో మాట్లాడి పెట్టేశాడు. మా డాడీ నీతోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు చూసావా, ఆయనకు నువ్వే ఎక్కువైపోయావు అంది కినుకుగా వింధ్య. అయ్యో, అది కాదు వింధ్య, మీటింగ్ గురించి మాట్లాడారు అన్నాడు వినయ్. సరే అయితే వినయ్, నా రూమ్ కి రా, కాసేపు నీతో మాట్లాడాలి అని పిలిచింది వింధ్య. ఓహో, నీ మీద కోపం తగ్గలేదు, నేను రాను అన్నాడు చిన్న పిల్లాడిలా. మళ్ళీ మధ్యాహ్నం సంగతులు గుర్తొచ్చి కోపం మూడ్లోకి మారిపోయాడు వినయ్. ప్లీజ్ రా వినయ్ అని బ్రతిమిలాడింది వింధ్య. కోపంగా ఉన్న పట్టుబట్టిందంటే ఇక వదలదు అని వింధ్య రూమ్ కెళ్ళాడు వినయ్. వినయ్, ఏమైంది మన జాతకాల గురించి? మీ నాన్నగారు ఏమైనా చెప్పారా అంది. ప్రొద్దున నాన్నగారు ఫోన్ చేసిన విషయం అప్పుడు గుర్తొచ్చింది వినయ్ కి. సారీ వింధ్య, మన జాతకాలు కుదరలేదు అని చెప్పాడు. అవునా అంటూ బిగ్గరగా ఏడుపు మొదలు పెట్టింది వింధ్య. హే, దానికోసం ఎందుకు ఏడుపు అన్నాడు కంగారు పడుతూ. నీకోసం ఇప్పటి వరకు వేచి చూశాను. జాతకాలు కుదురుతాయేమో అని ఆశగా ఉన్నాను. నీ మాటలు నాకు బాగా ఏడుపు తెప్పిస్తున్నాయి వినయ్. నువ్వు లేకుండా నేను నా జీవితం ఊహించుకోలేను అంది నిరాశగా. ఇప్పుడేమైంది వింధ్య, నువ్వు కూడా జాతకాలు కుదిరిన అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు. అతని మాటలకు వింధ్య ఏడుపు ఇంకా ఎక్కువైంది. అది ఇప్పట్లో ఆగేట్లు కనపడలేదు వినయ్ కి. అమ్మో, ఇదేంటి ఇప్పుడు ఏడుపు మొదలు పెట్టింది అని వింధ్య దగ్గరికెళ్లి కూర్చున్నాడు. ఆమె వాలకం చూస్తుంటే ఇప్పట్లో ఏడుపు ఆగేటట్లు కనపడలేదు. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని కూడా భయపడ్డాడు వినయ్. ఎలాగైనా ఓదార్చాలి, తనని బాగా కూల్ చెయ్యాలి. పాపం, తన మాటలతో బాగా ఇబ్బంది పెట్టాను అని ఫీల్ అవుతూ ఆమె చుబ్బకం పైకెత్తి మా బుజ్జివి కదూ అన్నాడు. వింధ్య, ప్లీజ్ ఏడుపు మాను, మా తల్లివి కదూ అని బుజ్జగిస్తున్నాడు. ఆ క్రమంలో వింధ్య మొహం వినయ్ కి దగ్గరగా వచ్చింది. 2 చేతులతో ఆమె మొహం పట్టుకుని ఓదారుస్తున్న వినయ్ ఆమె పెదవుల సహజ గులాబీ రంగు చూశాడు. అందమైన వింధ్య మొహం మరింత అందంగా మెరుస్తున్న ఆమె నల్లని కురులు, అమాయకంగా అల్లరి చేస్తున్న ఆమె అందం తాలూకు ప్రతి అణువు దగ్గరగా చూస్తున్న వినయ్ మోహ పరవశుడయ్యాడు. ఆమె శరీర పరిమళం అతన్ని గాఢమైన మత్తులోకి నెట్టింది. వింధ్యకి బాగా దగ్గరగా కూర్చున్న అతనికి ఆమె అందం పిచ్చెక్కిస్తుంది. ఒక్క క్షణం మైకం కమ్మినట్లయింది అతనికి. మైండ్ పూర్తిగా బ్లాంక్ అయింది. విచక్షణ కోల్పోయాడు. తన పెదవులతో ఆమె పెదవులను గాఢంగా చుమ్మించాడు. ఆమె లేత పెదవులు సన్నగా వణుకుతున్నాయి. ఆమె పెదవుల తడి ఎంతో రుచిగా అనిపించి పదే పదే అలా చేశాడు. వినయ్ హఠాత్ చర్యకు వింధ్య ఒక్కమారు ఆశ్చర్యపోయి అతని వైపు చూసింది. అతని పెదవులు ఇంకా అక్కడే ఉన్నాయి, ఏదో కావాలన్నట్లు. అతను దాహార్తిగా ఉన్నట్లు అర్థమైంది ఆమెకు. ఆమెకు అప్రయత్నంగా అతని మీదున్న ప్రేమ హృదయాంతరాలలో ఉవ్వెత్తిన ఎగసింది. ఆ మధుర క్షణం కోసమే ఆమె ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. అతని జుట్టులోకి చేతులు పోనిస్తూ దగ్గరకు తీసుకొని తను కూడా అతని పెదవులను ముద్దాడింది. ఆమె చర్యకు ఇక ఆగలేకపోయాడు వినయ్. అతనిలోని బ్రహ్మచార్యం మారుమూల నక్కి చూస్తున్నదల్లా ఇక అతను కంట్రోల్ తప్పుతున్నాడని గ్రహించి మూటాముల్లే సర్దుకుని కాశీకి పలయానం చిత్తగించింది. వీడిక మన మాట వినే స్థితిలో లేడు అని సనుక్కుంటూ వింధ్యను మరింత పొదవి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు వినయ్. వినయ్ అంది వింధ్య మార్దవంగా అతన్ని అల్లుకుపోతూ. ఆమె ఊపిరిలోని వెచ్చదనం అతన్ని నిలువున కాల్చేస్తుంది. అతని బాహువుల్లో ఆమె కరిగిపోతుంది. ఇక ఆగలేకపోయాడు వినయ్. మన్మధుడు వినయ్ పై పూల బాణం వేద్దాం అనుకున్న వాడల్లా వినయ్ ఆవేశం చూసి ఆగిపోయాడు. ఒక బాణం ఎందుకులే వేస్ట్ అని. అందులోనూ పూల ఖరీదు బోలెడు పెరిగిపోయింది కూడా అనుకుంటూ వినయ్ వింధ్యని ఇద్దరిని ఆశీర్వదించాడు. సుఖాల సాగరంలో మునిగి తేలమని.
వినయ్ వింధ్య ఓ గంట పాటు హైరాణ పడ్డారు. ఆనందపు శిఖరాలను అధిరోహించి ప్రేమ బావుటాను విజయకేతనంగా ఎగరవేశారు. ఇద్దరికి ఆ తొలి అనుభవం ఎంతో సుఖంగా హాయిగా అనిపించింది. ఆ గంటలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇద్దరికి తీపి గుర్తులు మిగిల్చింది. మొదటగా తేరుకున్న వినయ్ కి ఏం జరిగిందో ఇంకా అర్థం కావట్లేదు. అతని ఇంకా ఆమె మైకంలోనే ఉన్నాడు. అతని పెదవులు అతని మాటలు వినట్లేదు. ఆమె పెదవులు వీడనని మొరాయిస్తున్నాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.